నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు, లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అసలు జాతకం చూపించుకునే విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. ఈ మధ్య కాలంలో మనకి ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్ లో కూడా మనకి ఆస్ట్రాలజీ అనేది చాలా అవైలబుల్ గా ఉంది. అన్నిటినీ మించి చెప్పాలంటే ఏది కావాలన్నా సరే, మనం ఒక ప్రొడక్షన్ అయినా కావచ్చు, లేకుంటే మిగతా ఎటువంటి విషయం అయినా సరే, జస్ట్ ఏఐని అడిగితే మాత్రం అన్ని సమాధానాలు చెప్పేస్తుంది అని అనేసి ప్రతి ఒక్కరు ఏఐని నమ్మడం మొదలు పెట్టారు కూడా. అయితే ఈ విషయంలో ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. శాస్త్రం చూసి, గ్రహాలని చూసి ప్రతిదీ చెప్పే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చూపించుకోవడం బెటర్ అంటారా, లేకుంటే ఏఐని నమ్మచ్చు అంటారా? అయితే దీంతో పాటుగా మనకి ఏదైనా హెల్త్ చెకప్స్ కానీ ఇంకేమైనా కావాలి అన్నా కూడా మనం నార్మల్ గా ఒక 6 months ఒకసారో లేకుంటే 1 year ఒకసారో ఒక బ్లడ్ చెకప్ చేయించుకోవడం, బాడీ చెకప్ చేయించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. మరి జాతకంలో కూడా ఇలాంటివి చేయించాలంటారా? కంపల్సరీ అంటారా ఇది? ఏఐ కానీ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఇస్తాయి మనకి, కానీ ఏఐ ఉపాసన చేయదు. ఎప్పుడు కూడా ఆస్ట్రాలజీ కానీ వాస్తు కానీ ఉపాసన చాలా ముఖ్యం, అనుష్ఠానం చాలా ముఖ్యం. అనుష్ఠానంతో మనం ఒక మాట చెప్పినప్పుడు అవతల వాళ్ళ ఇబ్బంది పరమైనటువంటి విషయాలతో వచ్చినప్పుడు ఈ అనుష్ఠాన బలం వల్ల వాళ్ళకు కొంత మంచి జరుగుతుంది. అయితే ఏఐని నమ్మాలా అదా అంటే వాళ్ళ ఇష్టం. అది మనం ఏఐని నమ్మొద్దు, ఆస్ట్రాలజర్ని నమ్మండి, లేకపోతే ఆస్ట్రాలజీ నమ్మొద్దు ఏఐని నమ్మండి అని మనం చెప్పలేము. అది ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఇక్కడ ఏంటంటే ఏఐ ఏం చేస్తుంది అంటే, ఏఐ కావచ్చు మనకి సాఫ్ట్వేర్స్ ఏవైనా కావచ్చు, ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రమే ఇస్తుంది. ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి, ఈ గ్రహం ఇలా ఉంది అని. కాకపోతే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ ఎప్పుడు చూపించుకోవాలి అంటే, మీకు జీవితంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడో ఏదో ఆటంకం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు అప్రమత్తంగా ఎప్పుడు ఉండాలి మీ లైఫ్లో అంటే, సడన్ యాక్సిడెంట్ అవుతుంది మీ లైఫ్లో, వెళ్తే పడిపోవడాలు ఎక్కువ జరుగుతున్నాయండి అన్నప్పుడు సంథింగ్ బ్యాడ్ గోయింగ్, అంటే ఏదో తప్పు జరగబోతుంది మీ లైఫ్లో, ఇబ్బంది జరగబోతుంది అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఒక్కసారి మీ జన్మజాతకం తీసుకొని మీకు ఏ దశ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, మీరు చేస్తున్న ప్రయత్నానికి ప్రకృతి వద్దని ఏదైనా సిగ్నల్ ఇస్తుందా, లేకపోతే బ్యాడ్ జరగబోతుందా? 2 విషయాలు ఇక్కడ. మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రకృతి ఒకసారి ఇండికేట్ చేస్తుంటుంది, నువ్వు చేయకని. అయినా సరే మనం వెళ్తాం బలవంతంగా, దాని తర్వాత నష్టం వస్తుంది అది. ఓకే, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ మీకు బ్యాడ్ టైం నడిచేటప్పుడు కూడా ఆటంకాలు వస్తుంటాయి, యాక్సిడెంట్స్ అవ్వడము. మీరు గమనించండి, ఎవరికైనా కూడా సడన్ గా జరిగే ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ అయిందంటే అక్కడ నుంచి వాళ్ళ లైఫ్ ఇంకొక టర్న్ తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లా ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది అంటుంటారు ఎన్నిసార్లకు ఒకసారి చూపించుకోవాలి జాతకం అది ఇది అని. మీరు కామన్గా ఫుల్ చార్ట్ రీడింగ్ మొత్తం కనుక తీసుకుంటే అందులో ప్రతిదీ వస్తుందమ్మా. ఒక ఆస్ట్రాలజర్ ఎప్పుడు కూడా మీరు క్వశ్చన్ బేస్ ఒకటి ఉంటుంది, ఒక జాతకం చూడగానే మీరు ఏమీ మాట్లాడకుండా ఆయన మొత్తం చెప్పగలుగుతారు. అది పర్ఫెక్ట్ ఆస్ట్రాలజీ. అంటే ఇప్పుడు మీ పరిస్థితి ఏమిటి, మీ కుటుంబ పరిస్థితి ఏమిటి, మీ ఇంట్లో మీ అమ్మగారు ఎలా ఉంటారు, మీ నాన్నగారు ఎలా ఉంటారు, మీ పిల్లలు ఎలా ఉంటారు, మీకు ఏదైనా జీవిత భాగస్వామి వివాహం అయినట్లయితే ఎలాంటి వాళ్ళు వస్తారు, వచ్చాక ఎలా ఉన్నారు వాళ్ళు, అది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంతేగాని వాళ్ళు చెప్పేది మేము వినేటట్టయితే అది ఆస్ట్రాలజీ అవ్వదు. ఓకే, అంటే ఇప్పుడు మనం వెళ్ళగానే మనల్ని అడిగి తెలుసుకునే వాళ్ళకంటే మనం చెప్పకుండానే మన గురించి చెప్పేవాళ్ళు బెటర్ అంటారు. అది నిజమైనటువంటి ఆస్ట్రాలజీ. కొన్ని క్వశ్చన్ బేస్ ఉంటాయి, అంటే ఎట్లాగా వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఉంటుంది. నాకు ప్రశ్న బేస్ మీద తీసుకుంటారు కొంతమంది. అంటే ఎట్లాగా ఏమంటే నాకు జాబ్ కోసం ట్రై చేస్తాను, ఎప్పుడు వస్తుంది అని. అది వాళ్ళంతా వాళ్ళు ప్రశ్న అడుగుతారు, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దానికి ఏ రెమెడీ చేసుకోవాలి ఏంటని చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, గ్రహాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనే పాయింట్ ఫస్ట్ మైండ్లో తీసేసేయండి. ఈ గ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మీరు చేసుకున్న కర్మ ఆధారంగా గ్రహం అక్కడ ఉంది. మీరు చేసుకున్న కర్మలే గ్రహ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నారమ్మా, లోన్ తీసుకున్న తర్వాత మీరు కట్టట్లేదు, 1-2 months నుంచి కట్టలేదు, వెంటనే వాళ్ళు ఒక లెటర్ పంపిస్తారు, లేకపోతే మనిషి వస్తాడు. వాళ్ళకి మన మీద ఏమీ కక్ష లేదు, గ్రజ్జేం లేదు అక్కడ. ఎందుకు వచ్చాడు, ఏమంటే మీరు లోన్ తీసుకున్నారు కట్టండి అని. అలాగే మనం పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మ ఆ రూపంలో మనల్ని వచ్చి ఈ కర్మను క్లియర్ చేయని చెప్పి వస్తుంది. దాన్ని మనం తప్పించుకొని తిరుగుతూ ఉంటాం. నేను ఈ పని ఎందుకు చేయాలి, నేను ఇట్లా ఎందుకు ఉండాలని, అది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏలినాటి శని వచ్చేసింది, అయ్యో నాకు అన్ని లేట్ అవుతున్నాయి అంటే శని భగవానుడు అంటే దాని అర్థం ఏంటంటే శనిచ్చరహ అంటే స్లో మూమెంట్. నీకు ఎప్పుడైతే ఒక పని 4 సార్లు చేస్తావో నీకు దాని మీద ఒక క్లారిటీ పెరుగుతుంది. ఒక విషయాన్ని నేర్పించడానికి శని భగవానుడు వస్తాడు.
అట్లాగే మనం ప్రతిదీ కూడా ఇది పూర్వజన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇలా జరుగుతుందని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ అయ్యో నాకు శని ఇలా ఉంది, కుజుడు ఇలా ఉన్నాడు, ఆ దోషం ఈ దోషం కాదు. దోషం ఉంటుంది. దోషం అంటే అర్థం ఏమిటంటే అది ఉండవలసినంత ఎనర్జీ దానికి లేదు అని అర్థం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, కారు ఉంది, కారుకి ఏదో మిషన్ ఏదో పాడింది, దాన్ని దోషము అంటారు. అంత మాత్రం చేత అది కక్ష కట్టిందని కాదు అక్కడ. చాలా మంది అంటే కుజదోషం ఉందండి అంటే కుజుడు వచ్చి వీళ్ళని ఏదో తినేస్తాడని కాదు అక్కడ అర్థం. కుజుడు ఉండవలసిన స్థితిలో లేకుండా పాడయ్యాడు. అందుకని ఆ ఎనర్జీ డిఫరెంట్గా ఇదైంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బీపీ అనేది ఉంటుంది, లో బీపీ, హై బీపీ. హై బీపీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ప్రతి చిన్న విషయాన్ని కోపం వచ్చేస్తుంది, ఇలా అయిపోతుంది. అలానే బీపీ శత్రువు కాదు అక్కడ. మీలో ఆ బీపీ అనేటువంటిది ఏది ఉందో అది సరైనటువంటి దీంట్లో లేదు. కుజుడు బీపీ కారకుడు. కుజుడు కనుక ఎవరికైనా రాహుతో కలిసాడు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే అగ్రెసివ్, విపరీతంగా చిన్న చిన్న విషయాలకి ఎమోషన్ అయిపోతుంటారు, అగ్రెసివ్ అయిపోతుంటారు. ఇంకొంతమంది మనం ఏమైనా అనగానే ఏడ్ చేస్తారు, వాళ్ళకి మోస్ట్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే మూన్ పాడయ్యాడు. కొంతమంది నాకు ప్రతిదీ కూడా అందరూ నన్ను గౌరవించాలనే దీంట్లో ఉంటారు, వాళ్ళకి సన్ పాడైపోతాడు. కొంతమందికి జూపిటర్ బాగుంటేనేమో ధర్మంగా ఉంటారు, జూపిటర్ పాడైపోయి గురిచండాల యోగంలో పడితే అధర్మంగా ఉంటారు. అంటే మనము వాళ్ళు చెప్పినటువంటి అంటే వాళ్ళు ఎలాగైనా సరే సాధించుకోవాలి, ఎంత అధర్మానికైనా వెళ్ళిపోయి అట్లా కొన్ని లగ్నం బాగుంటే మళ్ళీ అది తగ్గుతుంది. ఇలాగా ప్రతి జాతకానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇలా ఉన్నారు, మీ పరిస్థితి మీరు ఈ రెమెడీ చేసుకోండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు సాల్వ్ అవ్వడానికి అసలు మీకు ఎక్కడా ఛాన్స్ లేనప్పుడు జ్యోతిష్ శాస్త్రం వేస్ట్. చాలా మంది ఏమంటారంటే ఇంకా జాతకంలో ఇలా ఉంది, ఇలాగే జరుగుతుంది అంటారు. అన్ని అలా అవ్వవు. కొన్ని బలమైన కర్మలు తప్ప 50 to 60% మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు జాతకంలో కొన్ని సార్లు జీవితంలో పెళ్ళే కాదు అని అనేసి కొంతమంది అంటూ ఉంటారు, నీ జాతకంలో కళ్యాణ రాత లేదు అని అనేసి. అలాంటి వాటిని కూడా మనం మార్చుకోవచ్చు అంటారా? అస్సలు లేని జాతకాలు 100లో ఒకటే ఉంటాయి, అస్సలు పెళ్లి కానివి. కానీ 99% ఆఫ్ కేసెస్ లో మీకు ఆలస్య వివాహం ఉందా, ఎర్లీ మ్యారేజ్ ఉందా, లేకపోతే ఈ మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏ గ్రహస్థితి మీకు అడ్డుపడుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఒక వ్యక్తికి ఊపిరి ఆడట్లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ఏం చేస్తారు, హాస్పిటల్లో తీసుకెళ్ళగానే ఆక్సిజన్ పెడతారు. అంతేగాని ఊపిరి ఆడట్లేదండి, లోపల పని చేయట్లేదండి, అతని రెస్పిరేటరీ సిస్టమ్, అందుకని పడేసేయండి మనిషికి బతకడంటారా, ఆక్సిజన్ పెడతారా? ఆక్సిజన్ పెట్టి తర్వాత సెట్ చేస్తే తర్వాత నార్మల్ వ్యక్తిగా అవుతాడు. మన బాడీలో ఒక భాగం ఏదైతే పాడైతే అది పనిచేయడానికి కష్టమై తర్వాత రిపేర్ చేస్తామో, అలాగే 12 భావాల్లో ఏ భావం పాడైంది, ఎందుకు ఈ వ్యక్తి ఈ యొక్క విషయాన్ని ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటారు. అందులో 3 రకాలుగా ఉంటుంది. చిన్న చిన్న రెమెడీస్తో క్లియర్ అయిపోయే కొన్ని ఉంటాయి, కొన్ని వీళ్ళు కూర్చొని చేయాల్సిన సాధనలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి ధనం లేదని బాధపడుతూ ఉంటారు. నిత్య దేవత ఆరాధనలో కొంత ఉంటే లక్ష్మీదేవి యంత్రాన్ని పెట్టుకుని నిత్యం ఆరాధన చేస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఫలితం. అంటే దానికి షోడశోపచార పూజ కార్యక్రమాలు, ఆవరణ దేవతలు, అధిష్టాన దేవతలు అందరితో సహిత చేస్తే అప్పుడు ఫలితం ఎక్కువగా ఉంటుంది. అలా ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో అసలు ఫస్ట్ కర్మ ఏముంది, ఈ కర్మ ఏదో ఆ గ్రహం వల్ల రావట్లేదు, నేను చేసుకున్న కర్మ అని గుర్తించాలి. రెండవది, నిత్యము మీరు గనక పని చేసుకుంటూ వెళ్తుంటే గ్రహాలు కూడా మీకు సహకరిస్తాయి. ఓకే, ఇది ఒకటి. మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఎటువంటి గ్రహస్థితి ఉన్నా నిత్యము దీపారాధన చేయడము, ఏదో లలిత చదువుకోవడం, అమ్మవారి పాదాలు పట్టుకుని రోజు ఏదో ఒకటి చేసుకుంటే అమ్మ నువ్వు ఉన్నావు నాకేంటి అనేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటే కొన్ని పీరియడ్ కొంతమంది కొంత ఇబ్బంది ఉంటుంది. అంత మాత్రం చేత జీవితం మొత్తం అలాగే ఉంటుందనే రూల్ లేదు. ఖచ్చితంగా కష్టం వస్తుంది ఒక వ్యక్తికి, అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళలేకపోతుంటాడు. కొన్ని రోజులు చిన్న ఉద్యోగం చేయాలి, దాని తర్వాత పెద్ద ఉద్యోగం యోగం ఉందనుకోండి, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అంటే ఒక వ్యక్తికి అదృష్టం ఉందనుకోండి, దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక వ్యక్తికి దురదృష్టం ఉందనుకోండి, అతను దేవతను పట్టుకుంటే కూడా ఎవరు ఆపలేరు అతని దురదృష్టాన్ని. తీసేయడము అనేటువంటిది దేవతను పట్టుకొని నిత్య ఉపాసన చేసుకుంటే ఆ దురదృష్టం నుంచి కూడా బయటపడవచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో వీళ్ళు నాకు అడ్డం పడుతున్నారని ప్రయత్నం చేస్తుంటే, అంటే అక్కడ ఏదో అడ్డం పడేటువంటి యోగం ఎక్కడో ఉంటుంది. అలాగే ప్రతి జాతకుడికి ధనం కానివ్వండి, గృహయోగం కానివ్వండి, సంతాన యోగం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, విదేశాలకు వెళ్ళడము, ఇట్లా ఫస్ట్ అసలు మీ రూట్ ఎలా ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే అసలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న రావట్లేదండి అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ప్రయత్నించినా రాదు. ఇంకొంతమందికి వ్యాపారం చేసే యోగం ఉంటుంది, వాళ్ళు ఉద్యోగం ప్రయత్నం చేస్తారంటే రావట్లేదు అంటారు. అంటే వాళ్ళ యోగం ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర జాబ్ చేసే యోగం కాదు, వాళ్ళు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం అది వీళ్ళు అర్థం చేసుకోక అయ్యో నేను ఇలా అవ్వలేకపోతున్నానని బాధపడుతూ అవుతుంటారు.
నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు. అయితే Yeah. జాతకంలో ఇది లేదు అనే కంటే మనకి ఏముందో దాన్ని సరిగ్గా చూసుకోవడం అనేది ఖచ్చితంగా అవునమ్మా. ముఖ్యమే. అవును. కానీ జాతక విషయంలో మన హెల్త్ విషయంలో ఎంత కాన్సన్ట్రేట్ తీసుకొని ప్రతిదీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటామో జాతకం విషయంలో కూడా అలాగే మానిటర్ చేయడం ఎవ్రీ 6 months కి 1 year కి ఒకసారి చూపించుకోవడం మంచిగా చూపించుకోవాలనుకుంటే బట్ మీరు ఏంటంటే ప్రాపర్ ఆస్ట్రాలజర్ని పట్టుకోండి. ఇప్పుడు నా మ్మ్. దగ్గరికి రావాలని నేను ఎప్పుడు చెప్పను. బట్ ఏంటంటే ఎప్పుడైనా ఈ వ్యక్తి పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ అని మీరు ఎట్లా గుర్తించవచ్చు అంటే మీరు ఏమీ చెప్పకుండానే వాళ్ళు కొన్ని విషయాలు మీకు చెప్పగలుగుతారు. అవి ఎలాంటివి అంటే మీరు చిన్నప్పుడు కొన్ని సంఘటనలు ఉంటాయి. ఇప్పుడు నేను నిన్న ఒక జాతకం చెప్పాను అనుకోండి ఉదాహరణ. అంటే మీరు ఇంటి దగ్గర ఉండడం తక్కువ, మీ నాన్నమ్మ గారు ఇంటి దగ్గర పెరిగారు కదా అంటాడు. అవునంటాడు. ఇంకొంతమందికి చిన్నప్పుడే ఒకవైపు జాబ్ పని చేసుకుంటూ ఒకవైపు